సంచలనం రేపిన స్వాతి నరేష్ల కేసు విచారణలో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నరేష్ను చంపింది తానేనని స్వాతి తండ్రి ఒప్పుకున్నా ఇంకా ఎన్నో అనుమానాలున్నాయి. మరెన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సింది. ఇప్పటికే స్వాతి ఆడియో టేప్ కేసును మరో మలుపు తిప్పింది. నరేష్ హత్య కేసులో ఖాకీల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా స్వాతి ఇంటికి వెళ్లినప్పుడు నరేష్ వెంట ఉన్నది ఎవరనేది ఇప్పుడు కీలకంగా మారింది. స్వాతి నరేష్లు మే 2న ముంబై నుంచి భువనగిరి తిరిగొచ్చారు. భువనగిరి బస్టాండ్లో స్వాతిని ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించాడు నరేష్. అక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డి స్వాతిని తీసుకుని స్వగ్రామం ఆత్మకూరు మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేష్ కూడా బైక్పై లింగరాజుపల్లికి వెళ్లాడు. అయితే శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర నరేష్ మరో వ్యక్తితో కలిసి బైక్పై కనిపించాడు. ఆ తర్వాత నరేష్ను శ్రీనివాస్ రెడ్డి పొలంలోకి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా హతమార్చాడు. అయితే నరేష్ తో పాటు ఉన్న మరో అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆ యువకుడు నరేష్ స్నేహితుడా లేక శ్రీనివాస్ రెడ్డి మనిషా? నరేష్ ను చంపిన శ్రీనివాస్ రెడ్డి ఆ యువకుడిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాడు? అసలు ఇప్పుడు ఆ యువకుడు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ కేసుపై మరింత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెట్టారు పోలీసులు. నరేష్ తో ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి కోసం విచారణ వేగవంతం చేస్తున్నారు. సంచలనం రేపిన స్వాతి నరేష్ల కేసు విచారణలో ఎన్నెన్నో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. నరేష్ ను చంపింది తానేనని స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకున్నా ఇంకా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. ఇప్పటికే స్వాతి ఆడియో టేప్ ఈ కేసును మరో మలుపు తిప్పింది. నరేష్ హత్య కేసులో ఖాకీల పాత్ర ఉందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా స్వాతి ఇంటికి వెళ్లినప్పుడు నరేష్ వెంట ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. స్వాతి నరేష్లు మే 2న ముంబై నుంచి భువనగిరి తిరిగొచ్చారు. భువనగిరి బస్టాండ్లో స్వాతిని ఆమె తండ్రికి అప్పగించాడు నరేష్. అక్కడి నుంచి శ్రీనివాస్ రెడ్డి తన కూతుర్ని వెంట పెట్టుకుని స్వగ్రామం ఆత్మకూరు మండలం లింగరాజుపల్లికి వెళ్లారు. ఆ వెనకాలే నరేష్ కూడా బైక్పై లింగరాజుపల్లికి వెళ్లాడు. అయితే శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర నరేష్ తో పాటుగా మరొక వ్యక్తి బైక్పై కనిపించాడు. ఆ తర్వాత నరేష్ ను శ్రీనివాస్ రెడ్డి పొలంలోకి తీసుకువెళ్లి దారుణంగా హతమార్చాడు. అయితే నరేష్ తో పాటు ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఆ యువకుడు నరేష్ కి స్నేహితుడా లేక శ్రీనివాస్ రెడ్డి మనిషా? నరేష్ ను చంపేసిన శ్రీనివాస్ రెడ్డి ఆ యువకుడిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాడు? ఇంతకీ ఆ యువకుడు ఎవరు, ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే ఈ కేసుపై మరింత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు పోలీసులు దీనిపైనే ఫోకస్ పెట్టారు. నరేష్ తో ఉన్న అజ్ఞాత వ్యక్తి కోసం విచారణ వేగవంతం చేశారు.